మళ్ళీ వస్తానండి వెంకటరెడ్డి గారు, మళ్ళీ వస్తాను. ఎస్, ఇక అదే విధంగా ఇప్పుడు మన అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఎస్ అరుణ్ కుమార్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎస్, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. దయప్రసాద్ గారు, సో ఏంటి 48 గంటలు టైం ఇచ్చారు, డెడ్ లైన్ ఇస్తున్నాను బండి సంజయ్ కానీ కేటీఆర్ అన్నారు. కానీ మరో పక్క అసలు ఫస్ట్ చెల్లెల నుంచి తప్పించుకోవడానికి నోటీసులు అని ఇవన్నీ డ్రామాలు ఆడుతున్నారు. ఈ నోటీసుల వల్ల పెద్ద ఏం ఒరిగింది ఏం లేదని చెప్పేసి బండి సంజయ్ నుంచి అయితే కమెంట్, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి కూడా చాలా కడాఖండిగా మాట్లాడుతున్నారు. సో ఏంటి, ఏమనుకోవచ్చు? గుడ్ మార్నింగ్, రాఖీ పండుగ శుభాకాంక్షలు అందరికీ, తెలంగాణ ప్రజలకు. రెండవది, మిత్రులకు అందరికి నమస్కారం, వీక్షకులకు శుభోదయం. అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించినటువంటి అంశం చాలా కాలంగా, గత సంవత్సరంన్నర అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అంటే ఒకసారి ఫోన్ ట్యాపింగ్ కేసు, ఒకసారి ఈ కార్ రేస్ కేసు, ఒకసారి కాళేశ్వరం కు సంబంధించినటువంటి కేసు, ఒకసారి ఇంకొక కేసు, ఇవన్నీ కూడా అన్ని కమిషన్లు కూడా వాళ్ళేసినాయి. ఇప్పుడు ఘోష్ కమిషన్ మీద వారు ఏది కాళేశ్వరానికి సంబంధించినటువంటి ఘోష్ కమిషన్ కేసు, ఒక కేసు రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి కమిషన్ ఆన్లో ఉండగానే ఆ కమిషన్ మీద ప్రభావం తెలిపేటువంటి మాటలు ప్రభుత్వానికి సంబంధించి రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి కమిటీలను నియమించినటువంటి ప్రభుత్వ అధినేతలే మాట్లాడి దాని మీద ప్రభావం చూపించినటువంటి సందర్భాలు మనం చూసినాం. ఎక్కడైనా ఒక సహజ న్యాయ సూత్రం ఏంటంటే, ఏదైనా ఒక కమిషన్ నియమించినప్పుడు కానీ లేకుంటే ఇంకేదైనా ఎంక్వైరీ చేసినప్పుడు కానీ ఆ సంబంధించినటువంటి ప్రభుత్వాలు మాట్లాడినట్టుంటే దాని మీద తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది. కాబట్టి అప్పుడు వీరు మిగతా పార్టీ పరంగా బీజేపీ పార్టీ పరంగా మాట్లాడవచ్చు, ఇంకొక పార్టీగా మాట్లాడవచ్చు, ప్రజా సంఘాలుగా మాట్లాడవచ్చు. కానీ అధినేతలుగా ఉన్నటువంటి వాళ్ళే మీరు ఎంక్వైరీ ఎందుకు వేసిండ్రు, అందులో మీరు ఆల్రెడీ అందులో ఎంక్వైరీ జరిగిందని తేల్చేస్తే శిక్షలు వేయవచ్చు. కానీ న్యాయపరంగా అందులో ఎంక్వైరీ చేయడానికి అవసరమైనటువంటి సాక్ష్యాలు సేకరించడానికి, లేకుంటే అవసరమైనటువంటి ఇతరుల అభిప్రాయాలు తెలుసుకోవడానికి కమిషన్లు వేస్తారు. కానీ వీళ్ళు చేసేదంటే కమిషన్ల దగ్గరికి ఎవరు పోకముందే అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది అనేటువంటి విషయాలు చెప్పి ప్రజల్ని పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేసేది. అట్లాగే రెండవది కూడా ఇప్పుడు సిట్ దర్యాప్తులు జరుగుతుందండి. ఇప్పుడు సిట్ చేసిండ్రు. ఫోన్ ట్యాపింగ్, ఎవరైనా ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది ఎవరు సహించరు. ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ జరుగుతుంది మనకు అందరికి కూడా తెలుసు. 1985 టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం సంబంధిత అధికారుల అప్రూవల్ తీసుకున్న తర్వాతనే ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది జరగాలనేటువంటిది అందరికీ తెలిసినటువంటి అంశం. కాబట్టి అది సరైనటువంటి రీతిలో ఆ టెలిగ్రాఫ్ చట్టాన్ని ఉపయోగించదా లేదా, ఎవరు ఉపయోగించరు, ఎవరు అతిక్రమించరు, ఈ అతిక్రమించడానికి కారణాలు ఏంటి అనేటువంటి విషయంలో సిట్ దర్యాప్తు జరుగుతా ఉంది. సిట్టు దర్యాప్తు జరుగుతున్నటువంటి సందర్భంలోనే సంబంధం లేనటువంటి వ్యక్తులందరి మీద కూడా బురదలేటువంటి ఒక ప్రయత్నం చాలా కాన్స్పిరెన్సీగా సంవత్సరాల కాలంగా జరుగుతుంది. బండి సంజయ్ గారు నిన్న మాట్లాడి ఉండొచ్చు, అంతకు ముందు గురించి కూడా చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, రకరకాల వ్యక్తుల మీద. ఇప్పుడు నిజంగానే ప్రభాకర్ రావు గారు కావచ్చు, ఒక్క నిమిషం అండి నేను మాట్లాడాక మిగతా మిత్రులు మాట్లాడేది. ప్రభాకర్ రావు గాని ఇంకొకరైనా ఎవరైనా చేసినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ కానీ లేకుంటే బయట కానీ సిట్ అధికారులకు సంబంధించినటువంటి అధికారులు కానీ బయటకు వచ్చి ఇగో మా దర్యాప్తులో ఇవి తేలినాయి అని ఇప్పటి వరకు ఎవరు కూడా ప్రకటించలేదు. కానీ అప్రకటితంగా ఉన్నటువంటి పేర్లని వీళ్ళు ప్రకటించి సమాజంలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. మూడవది, మీరు అడిగింది బండి సంజయ్ కి సంబంధించినటువంటి అంశం. బండి సంజయ్ గారు కేంద్ర ప్రభుత్వంలో ఒక బాధ్యత గలటువంటి సహాయ మంత్రి. ఆయనకు ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఎట్లా నడవాలి, మిగతా దేశంలో ఎట్లా నడవాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలిసినటువంటి అంశం. ఆయన 48 గంటల్లోపు నేను చీకటిని బయట పెడతాను. ఒక భారత పౌరుడిగా ఇంతకాలం ఆ చీకటిని ఎందుకు దాచుకున్నాడు బండి సంజయ్ గారు ఇలా సమాధానం చెప్పాలి. ఆయన దోషండి. ఒక కేంద్ర మంత్రిగా, ఒక పార్లమెంట్ ప్రతినిధిగా మీ దగ్గర ఉన్నటువంటి విషయాలు ఇన్ని రోజులు ఎందుకు దాచిపెట్టావు? 11 సంవత్సరాలుగా మీ ప్రభుత్వం అధికారంలో. ఆయన ఇందాక వెంకటరెడ్డి గారు పాయింట్ అన్నారండి, దేవిప్రసాద్ గారు. ఆయన దాచిపెడుతుంది వాళ్ళు కాదు, కాంగ్రెస్ దాచిపెడుతుంది మీ విషయాలు. మీరు ముడుపులు అందుకుంటున్నారు కాబట్టి ఇంతవరకు ఏ విషయం బయటకు వస్తలేదు. అదే సిబిఐకి ఇస్తే మేమన్నా మీ నిజాలని మేము బయట పెడతామని చెప్పి అంటున్నారు. నేనేమంటున్నా, అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్పందించాలి. ఏమి వాళ్ళు చెప్పినటువంటి సమాధానానికి నేను అంటే ముడుపులు తీసుకుంటున్నారంటే అందులో మీ ప్రమేయం లేదా?
దాని గురించి మీరు ఏం మాట్లాడరా? ఎందుకుంటదండి? ఎందుకుంటది? కమిషన్లు పంచుకుంటున్నారంట కదా. ఇప్పుడు నేను ఏమంటున్నా, కమిషన్లు మేము ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది, వాళ్ళు తీసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది, మేము ఎందుకు ఇవ్వాలని ప్రయత్నం చేస్తాం, ఏం జరిగిందని ప్రయత్నం చేస్తాం, ఎందుకోసం ప్రయత్నం చేస్తాం, వాళ్ళతో పొత్తు వల్ల మాకేమన్నా, వాళ్ళతో కలవడం వల్ల మాకేమన్నా లబ్ధి చేకూరుతుందా? నేను అంటే మీరు చర్చను డైవర్ట్ చేయకండి. నేను ఎందుకంటే ఈ చర్చ ఏదో రోజు పొలిటికల్ ఎట్లాగూ బండి సంజయ్ దానికి మా పార్టీ వాళ్ళ పార్టీ అన్ని బయట సమాధానాలు ఇస్తాయి. కానీ కొంత మేరకైనా కొంత క్వాలిటీ చర్చ జరగాలని నేను రాజకీయాలకి కట్టుబడి ఉంటూనే కొంత అతీతంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా. మూడవది నేనేమంటున్నా, బండి సంజయ్ గారు ఒక గౌరవ పార్లమెంట్ సభ్యుడు, గౌరవ కేంద్ర మంత్రి. నేను ఏమంటున్నా అంటే, భారత ప్రజలకు, తెలంగాణ ప్రజలకి జరిగినటువంటి అన్యాయమో ఇంకొకటో ఆయన ఎందుకు ఇన్ని రోజులు దాచిపెట్టుకున్నాడు? బ్లాక్ మెయిల్ చేయడానిక? నేను 48 గంటల్లో బయట పెడతా. 48 గంటలు ఎందుకండి? వెంటనే బయట పెట్టండి, బయట పెట్టి దోషుల్ని అరెస్ట్ చేపియండి. మీరు భారత్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక అధినేత అండి. మీరు మామూలు వ్యక్తి కాదు. ఇంకెవరైనా మాలాంటి వాళ్ళు ఇంకొకరు వాళ్ళు మాట్లాడితే సమస్య ఉంటుంది. కాబట్టి కేటీఆర్ గారు దానికి రెస్పాండ్ గా ఏం చెప్పిండు? మీరు 48 గంటల్లో మీరు బయట పెట్టకుంటే మీకు లీగల్ నోటీస్ ఇస్తా అన్నాడు. మీరు బయట పెట్టకపోతే కదా, మీరు ఇట్లా చాలా సందర్భాల్లో అని పారిపోయినటువంటి వ్యక్తులు. మీరు ఏ విషయంలో కూడా కట్టుబడి లేరు. నా ఫోన్లే లేవు, మిస్ అయినాయి అని కరీంనగర్ లో ఒక సందర్భంగా బండి సంజయ్ గారు అన్నారు. ఫోన్లే లేనప్పుడు ట్యాపింగ్ ఎక్కడదండి? కాబట్టి నేను ఏమంటున్నా, ఇలా డెఫినెట్ గా బండి సంజయ్ గారు కేవలం ఒక పొలిటికల్ కామెంట్ తప్ప, ఇలా నిజంగానే ఆయన ఫోన్లు ట్యాప్ అయి ఉంటే చాలా సీరియస్ అండి. ఇది చాలా సీరియస్. ప్రధానమంత్రికి పోయి రేపు వెంటనే కలిసి ఒక ప్రత్యేకమైనటువంటి ఎంక్వైరీ చేపించి ఆయన ఫోన్లు ఎందుకు ట్యాప్ అయినాయి, ఒక కేంద్ర మంత్రి ఫోన్ ట్యాప్ అంటే మామూలు విషయం కాదు కదండి. డెఫినెట్ గా దీని మీద చర్య తీసుకోవాల్సినటువంటి మామూలు విషయం కాదు. చాలా మంది నార్మల్ పర్సన్స్ నుంచి జడ్జిల వరకు అందరిది కూడా ట్యాప్ అయిందని చెప్పేసే కదా మెయిన్ జరుగుతుంది. సరే సరే, మళ్ళీ వస్తాను దేవిప్రసాద్ గారు, మళ్ళీ వస్తాను. ఒకటే సెకండ్, నేను ఎక్కడండి ఇప్పుడు ఏదో భారతదేశంలో కొత్తగా తెలంగాణలో ఏదో ట్యాప్ జరిగిందనమాట. ఇప్పుడు గత ప్రభుత్వంలో డెఫినెట్ గా అధికారులు వారికి సంబంధించి చేస్తారు. ఇప్పుడు జరుగుతూనే ఉండే ట్యాపింగ్. బీజేపీ నాయకత్వంలో కూడా ఉన్నటువంటి ప్రభుత్వంలో పెగాసస్ తీసుకొచ్చి పెద్ద ఎత్తున బీజేపీ భావజాలానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అన్ని శక్తుల మీద కూడా ఫోన్ ట్యాపింగ్ చేయించారు. ఇది పార్లమెంట్ లో చర్చ జరిగింది, బయట జరిగింది. కాబట్టి ఇదేదో మేము అతీతులం అనేటువంటి విషయంలో ఇలా మాట్లాడుతూ ఉన్నారు. డెఫినెట్ గా జరుగుతుందండి. అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది, ఇక్కడ కూడా జరిగి ఉండొచ్చు.